అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉన్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఈరోజు ఫైనల్ జరుగుతుంది. ఈరోజు ఫైనల్కి చీఫ్ గెస్ట్గా రామ్ చరణ్ గారు రాబోతున్నారు. నిజంగా ఈరోజు షో మటుకు సూపర్గా ఉండబోతుంది. అసలు ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఈ మధ్య ఒక 2 రోజుల క్రితం నేను గౌతమ్ గెలవాలి, మన తెలుగువాడు గెలవాలి, మన తెలుగువాడు సపోర్ట్ చేయని చెప్పి గౌతమ్ రిలేటెడ్గా ఒక 2-3 వీడియోస్ పెట్టాను. దీనికి కొంతమంది కామెంట్స్ పెట్టారు. మన తెలుగువాడైతే ఎందుకు సపోర్ట్ చేయాలి, మన తెలుగువాడైతే ఓటు వేయాలా, మేము నిఖిల్కే సపోర్ట్ చేస్తాం అని చెప్పారు. వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకున్నారు. ఓకే, మీ ఇష్టం వచ్చిన దానికి మీరు చెప్పుకున్నారు కాబట్టి దానికి నేనేమనలేను. సో నేను ఎందుకు తెలుగువాడు సపోర్ట్ చేయాలి, తెలుగువాడు ఎందుకు గెలవాలన్నప్పుడు అది ఒక తెలుగు షో. ఒక తెలుగు అతను చాలా కష్టపడుతున్నాడు, మన తెలుగువాడు సపోర్ట్ చేయాలి నేను అన్నా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కర్ణాటక బెంగళూరు అటు సైడ్లో నిఖిల్ గెలవాలని చెప్పని కాలేజీలో కావచ్చు, కొన్ని గ్రామాల్లో కావచ్చు క్యాంపులు పెట్టి ఓటు ఎలా వేయాలి, హాస్టల్ ఎలా వేయాలి, మిస్త్రికలు ఎలా అని చెప్పని ఫ్లెక్స్లు పట్టుకొని చాలా కష్టపడుతున్నారు. మన కర్ణాటక వాడు తెలుగు బిగ్ బాస్లో ఉన్నాడు, మన కర్ణాటక వాడిని మనం గెలిపించుకోవాలని చెప్పని చాలా క్యాంపులు పెట్టి చాలా దిక్కులా తిరిగి చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, ఎందుకంటే వాళ్ళ స్టేట్ అతను గెలవాలనుకున్నారు కాబట్టి వాళ్ళు కష్టపడి తిరుగుతున్నారు. సో నా కంట్లో అది పడింది కాబట్టి నేను కూడా ఒక తెలుగు ఆడియన్గా మన తెలుగువాడు గెలవాలని అనుకోవడంలో తప్పే ఉంది. దీనికి అదేంటది గేమ్గా చూడాలి కానీ స్టేట్ లెవెల్గా ఎందుకు చూస్తున్నాం అంటే నేను ఒక ఆడియన్గా ఒక తెలుగు షోలో మన తెలుగువాడు గెలవాలనుకున్నా. అంతేకాని నేను నిఖిల్ గెలవాల్సిన అవసరం ఏం లేదని నేను అనలేదు కదా. ఒక తెలుగువాడికి సపోర్ట్ చేయను. అక్కడ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. నేను ఒక్కనే ఎక్కడేం చెప్పట్లా, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మన కర్ణాటక వాడు తెలుగు బిగ్ బాస్లో ఉన్నాడు, ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి, ఇది మనకు ప్రెస్టేజ్ విషయం అని చెప్పారు. దాని తర్వాత చాలామంది గౌతమ్కి సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా కాలేజీలోకి వెళ్ళారు, క్యాంపులు పెట్టారు, గౌతమ్ కృష్ణకి ఓటేయని అని చెప్పని చాలామంది తిరిగారు. అది ఒక తెలుగు వాడిగా వాళ్ళు సపోర్ట్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ నిఖిల్కి గౌతమ్కి తేడా ఏంటంటే, ఫస్ట్ నిఖిల్ గురించి మాట్లాడదాం. నిఖిల్ ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఇప్పటివరకు ఉన్నాడు. నిఖిల్ ఏ విధంగా బిగ్ బాస్లో ఉంటాడు, అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, అతని పక్కన ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, అతని క్లోజ్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పే ధైర్యం లేదు. మళ్ళీ చెప్తే మనం నెగిటివ్గా ఎక్కడ బయటికి వెళ్ళాల్సి వస్తుందేమో, మన మీద నెగిటివ్గా ఎక్కడ బయటికి వెళ్తుందేమో అని చెప్పని అతని గురించి నెగిటివ్గా ఏది చెప్పడు, వాళ్ళ గురించి ఏది నెగిటివ్గా చెప్పడు, సేఫ్గా మాట్లాడతాడు. అదే అతనికి ఆపోజిట్ ఎవరు ఉన్నారనుకో, వాళ్ళు చిన్న తప్పు చేసినా అది చెప్పాల్సిన అవసరం లేకపోయినా కూడా అది నువ్వు తప్పు చేసావు అని అంటాడు. అలాంటి విషయాలు చాలాసార్లు నిఖిల్ అదేవిధంగా చేశాడు. దాని తర్వాత ఇప్పుడు ఒకరోజు టేస్టీ తేజ యష్మి ఉన్నప్పుడు గోల్డ్ వేసేటప్పుడు ఆ రోజు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోకుండా వేసుకున్నారు. దానివల్ల టేస్టీ తేజని ఎలిమినేషన్ చేశాడు. అక్కడ నామినేషన్ చేశాడు. నామినేషన్ చేసి ఏమని చెప్పాడు, నువ్వు అక్కడ తొందరపడి వేసావు అని చెప్పాను అన్నాడు. సో అక్కడ తేజ తప్పు చేసాడు, అతను ఒప్పుకున్నాడు. మరి యష్మి కూడా తప్పు చేసింది కదా, మరి యష్మిని కూడా నామినేషన్ చేయొచ్చు కదా. ఓకే, నువ్వు టెస్ట్ తేజని నామినేషన్ చేసినప్పుడు ఒక మామూలుగా యష్మిని తప్పు చేసావని చెప్పి పక్కకు పిలిచారని చెప్పావా? లేదు. పృథ్వీ వీళ్ళంతా గ్రూప్ గేమ్ అన్నప్పుడు అరే మనం ఇలా ఆడడం తప్పురని ఈ రోజు అని చెప్పావు. ఎందుకబ్బా లాస్ట్ నామినేషన్లో కూడా రోహిణి నామినేషన్ వస్తే ఏమన్నాడు, ఇప్పుడు వరకు నువ్వు నామినేషన్లు రాలేదు, అందుకే నీ నామినేషన్ అది పాయింటా, అది పాయింటా, అది చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఆమె తప్ప అది నామినేషన్ రావడం ఆమె తప్ప అది. అంటే ఆమె నామినేషన్ రాలేదని అంటే ఆమె మంచి ఆమె కాబట్టి ఆమె మీద ఎవరు నామినేషన్ వేయలేదుగా, పోవడానికి కారణం ఆమె దగ్గర ఎటువంటి తప్పు లేదు కాబట్టి మీరు వేయలే. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు వేయచ్చు కదా. ఇలాంటి పాయింట్లు ఎత్తుక్కుంటాడు. ఎక్కడ సేఫ్ ఇప్పుడు లాస్ట్లో వీక్లీ శనివారం ఆదివారం నాగార్జున గారు వస్తుంది కదా, అక్కడ ఏదైనా నెగిటివ్ పాయింట్స్ ఉంటే వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి చెప్తాడు, పాజిటివ్ పాయింట్స్ ఉంటే వాళ్ళ పక్కన వాళ్ళకి చెప్తాడు. ఇది ఇప్పుడు నేను చాలాసార్లు చూసాను. మణికంఠ ఒక 5-6 వారాలు ఉన్నప్పుడు మణికంఠ విషయంలో కూడా అదే చేశాడు. కానీ పాపం మణికంఠ ఎప్పుడు అది కాదు, స్ట్రైట్గా చెప్తాడు నిఖిల్ చేసే తప్పు అని చెప్తాడు. కానీ నిఖిల్ అలా కాదు, ఏం చెప్పడు, డైరెక్ట్గా నామినేషన్లోనో వీకెండ్లో నాగార్జున గారికి చెప్తాడు. సేఫ్ పాయింట్ ఎత్తుకుంటాడు. ఇది నాకు ఒకరికే కనపట్లే, అందరికీ కనపడుతుంది. ఇప్పుడు ఈరోజు గౌతమ్ కృష్ణ ఈరోజు అతనికి పోటీగా ఎందుకు ఉన్నాడంటే
గౌతమ్ కృష్ణ ఏదైనా అనుకుంటే అది ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు స్ట్రైట్‌గా చెప్పేస్తారు. ఓపెన్‌గా చెప్పేస్తారు. దానివల్ల ఏమవుతుంది అనేది పక్కన పెట్టేసుకుంటే స్ట్రైట్‌గా మాట్లాడతారు. అది నచ్చింది జనాభాకి. యాక్చువల్‌గా అయితే మనకంటే ఆ రోజు నామినేషన్ చేసుకోకుండా ఉంటే అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు గౌతమ్ కృష్ణ. అక్కడి నుంచి తనను తాను స్టాండ్ చేసుకొని, తన గురించి తను నిలబెట్టుకొని, మాట్లాడగలిగి ఈరోజు నిఖిల్‌కి పోటీకి నిలబడ్డాడు. ఎప్పుడో వెళ్ళిపోవాల్సినోడు ఈరోజు హైలైట్ చేసింది ఎవరు? గౌతమ్ కృష్ణని హైలైట్ చేసింది ఎవరు? వాడిని రెచ్చగొట్టి అందరూ ఒకసారి వాడి పైన పడితే వాడే హీరో అవుతాడు. ఈరోజు ఈ పొజిషన్ తీసుకొచ్చింది ఎవరు? మీరే. అతని క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఏదైనా ఉంటే స్ట్రైట్‌గా మాట్లాడతాడు. పాయింట్లు కరెక్ట్‌గా ఉంటాయి. ఆర్గ్యుమెంట్ కరెక్ట్‌గా ఉంటుంది. నిఖిల్‌ది అసలు ఆర్గ్యుమెంట్సే ఉండవు అసలు. ఏదన్నా మాట్లాడితే దాని గురించి లాగి గొడవలు పెట్టుకోవడం, వీలైతే తోసేయడము, కొట్టడానికి పోవడం, ఇది తప్పితే ఏమైనా చేస్తాడా? ఏం లేదు. అందుకే నేనేమన్నానంటే క్యారెక్టర్ పరంగా కూడా నిఖిల్ కన్నా గౌతమ్ కృష్ణ బెటర్ అని నా ఆలోచన ప్రకారంగా. ఇవన్నీ చూసే నేను గౌతమ్ కృష్ణ గెలవాలి, మన తెలుగోడు సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను వీడియోస్ పెట్టాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఈరోజు ఫైనల్లో నా ఆలోచన ప్రకారం గౌతమ్ కృష్ణ గెలిస్తే ఒక తెలుగు ఆడియన్గా నేనైతే సంతోషపడతాను. దీనికి ఎంతమందినా కామెంట్స్ పెట్టుకొని నేనైతే కామెంట్ బాక్స్ ఆన్లైన్ పెడతాను. ఈ వీడియో కూడా పెట్టుకోండి కాదు మీరు, నాకే అభ్యంతరం లేదు. ఎందుకన్నానంటే కర్ణాటకలో వాళ్ళు కూడా మన కన్నడ అతను గెలవాలి అని చెప్పిన కాలేజీలో పెట్టి ఇవన్నీ తిరిగి వాళ్ళు ఎలా ఓటేయాలని చెప్పారు. కాబట్టి ఒక తెలుగుగా నేను కూడా నాకు తెలిసిన ఒక యూట్యూబర్గా మనవాడు గెలవాలని చెప్పని అతను రిలేటెడ్గా నేను వీడియోస్ చేశాను. ఇదేదో పెద్ద తప్పైనట్టుగా ఎందుకు షోగా చూడాలి, గేమ్గా చూడాలి, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటారే. మరి అందరూ అలా చూస్తున్నారా? నేను ఒక్కడే చూస్తున్నాను ఏంటి? ఇది నేను చెప్పాలనుకునేది. తర్వాత మీ ఇష్టం. నాకైతే గౌతమ్ కృష్ణ గెలుస్తారని అనుకుంటున్నాను. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో.